ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. ఈరోజు ప్రధానంగా నేను 3 వార్తలు చదవాలనుకుంటున్నాను. అవి ఏంటి అనేది, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి నాగరాజు సార్ నంబూద్రి సార్కి ఒక నోటీస్ అయితే లిఖితపూర్వకంగా రాసి మన అటెండర్ తోటో ఎవరితోటో పంపించారు అని చెప్పేసి అని ఒక మాట అయితే నేను విన్నాను, నాకు తెలిసింది కూడా. అక్కడ ఏం రాశారు, ఆ లెటర్లో ఏంటి అనేది నేను చదువుతాను. శ్రీత గౌరవనీయులైనటువంటి శ్రీ నంబూద్రి గారికి మీరు బాధ్యత గల జర్నలిజం వృత్తిలో సీనియర్ జర్నలిస్టుగా ఉన్నారు. జర్నలిస్టులకు వేదికైన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీపై మీరు ఏర్పాటు చేసిన జనవాణి వాట్సాప్ గ్రూపు ద్వారా పదే పదే అసత్య ప్రచారం చేస్తున్నారు. ఏం అసత్య ప్రచారం చేస్తున్నారు అది మీరు మెన్షన్ చేయలేదు ఇందులో. మీరు ఏర్పాటు చేసిన గ్రూప్లో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. అరే ఇదేంటి, ఓన్లీ గ్రేటర్ వరంగల్కి సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రెస్ మెంబర్సే ఉన్నారు అని చెప్పేసి అని నేను కొంతమంది అన్నలు మాట్లాడితే విన్నానే. మరి ఇతర జిల్లాలకు కూడా సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మరి నా పేరు ఎందుకు పెట్టలేదన్నా? గ్రూప్ మెయింటైన్ చేస్తున్నటువంటి అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే క్వశ్చన్ వేస్తున్నాను నేను. మరి నా పేరు ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కాలేదు. అంటే నేను ఏమైనా ఎవరైనా వార్త పెట్టినప్పుడు దానికి నేను ఏమైనా కామెంట్ పెడతాను అని అనుకుంటున్నారేమో. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కామెంట్ పెట్టాను. జస్ట్ ఏంటంటే ఏం జరుగుతుందని తెలుసుకోవడం మాత్రమే నేను చేసేది. ఇక్కడ అంటే ఇప్పుడు వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళంటే వాళ్ళు జర్నలిస్టులు కాదా? ప్రెస్ క్లబ్ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నటువంటి మీపై వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోదో మీరు వారం రోజులలోపు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఇట్టి విషయంపై కమిటీదే తుది నిర్ణయం. ఓకే, అంటే తప్పుడు ప్రచారం నంబూద్రి సార్ చేస్తున్నారు అని చెప్పేసి జనవాణి గ్రూపులో వేరే వాళ్ళు కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళ ముందట ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుంది. జనవాణి గ్రూప్లో ఎందుకు ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ యొక్క పరువు పోతుంది అని చెప్పేసి నాగరాజు సార్ నంబూద్రి సార్కి పంపడం జరిగింది, ఇది లిఖితపూర్వకంగా. మరి ఈ వార్తకి నంబూద్రి సార్ తిరిగి ఏం రిప్లై ఇచ్చారని చెప్పేసి చదువుదాం. ముందుగా గ్రూప్ సభ్యులకు నమస్కారం అని చెప్పేసి అని పెట్టారు. నాకు పంపించే నోటీసు కమిటీ సభ్యులు పంపించింది కాదని, ఇది ప్రెస్ క్లబ్కు సంబంధించిన డబ్బులు అప్పనంగా దోచుకుంటున్నటువంటి కమిటీ నాయకులుగా నేను భావించాల్సి వస్తుంది. సార్ నాగరాజు సార్, నేను వార్తలు చేస్తేనేమో దుష్ప్రచారం చేస్తున్నాను అనేసి అని చెప్పేసి అని అన్నారు. అందరూ ఒకటే అయ్యారు. మరి ఇక్కడ మీరు అన్నారు, ఇక్కడ రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అని చెప్పేసి నంబూద్రి గారికి అని చెప్పేసి అని రాశారు. ప్రెస్ క్లబ్లో సభ్యత్వం ఉంది సార్కి. మరి ఇక్కడ నంబూద్రి సార్ ఎందుకు మాట్లాడుతున్నారు? నేనైతే ప్రెస్ క్లబ్లో సభ్యురాలనైతే కాదు, యూనియన్లో సభ్యురాలని, ఐజేయులు. మరి ఇక్కడ ఈ నంబూద్రి సార్ ఎందుకు రాశారు? జనవాణి గ్రూప్లో పెట్టిన ప్రతి పోస్టుకు నేను కట్టుబడి ఉన్నా, కానీ మీరు నేను తప్పుగా ఎత్తి చూపిన అంశాలు ఒక్కటి కూడా ప్రస్తావించలేదు. నేను అడిగాను కదా, ఏం చేశారు తప్పు నంబూద్రి సార్ అని చెప్పేసి ఆ తప్పులేంటో నిజంగానే ఆ నోటీస్లో మీరు రాసినటువంటి లిఖితపూర్వకంగా ఏదైతే రాశారో అందులో అయితే మెన్షన్ చేయలేదు. మరి అండ్ నెక్స్ట్, అసత్య ప్రచారం చేస్తున్నా అంటున్న మీరు నిజాయితీతో సత్యంగా చేసిన పనులేంటో స్పష్టం చేయలేదు. గ్రూప్లో ఇతర జిల్లాల వారు ఉన్నారని చెబుతున్న మీరు వారు జర్నలిస్టులు అనే విషయాలు మర్చిపోతున్నారా? నాగరాజు సార్ పంపించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి వ్రాత ఏదైతే ఉందో దానికి కరెక్ట్ సమాధానం చెప్పారని నా ఉద్దేశం. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలీదు. మీరు జర్నలిస్టు అనే విషయాలు మర్చిపోతున్నారు. వారికి మీరు దోచుకు తింటున్న వ్యవహారాలు పొరుగు జిల్లాల వారికి తెలిసిపోతుందన్న మీ ఆలోచన విధానం చూస్తే మీరు ఎంతటి గొప్పవారో అర్థమవుతుంది. అంతేకాదు, మీ పరువు పోతుందని చెప్పక ప్రెస్ క్లబ్ పరువు పోతుందని చెప్పడానికి మీకు సిగ్గేయడం లేదా? ఒక్కసారి మీ మనస్సాక్షిగా చెప్పండి. పైగా వారం రోజుల గడువు కోరుతూ సమాధానం చెప్పాలని అనే పెద్ద మనుషుల్లారా,
నాకు మీరు వ్రాతపూర్వకంగా నోటీస్ పంపించాలి. కానీ అది చేయకుండా తేదీల మార్పు చేస్తూ దాన్నే తప్పుడు తేదీలను దిద్దుకొని నోటీసుగా ఓ ప్రెస్ క్లబ్ అటెండర్తో నాకు వాట్సాప్ ద్వారా పోస్టు చేయటం చూస్తే కొంచెం మీ మీద జాలేస్తుంది. మిత్రమా, ఇక తుది నిర్ణయం కమిటీ అని చెబుతున్న మీరు మీ దోపిడీ విధానాలను ఇప్పటి వరకు ఎవరు ఎత్తి చూపడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. మీరు వ్రాతపూర్వకంగా నాకు నోటీసులు పంపితే తప్పకుండా సమాధానమిస్తా. లేదంటే మీ నిర్ణయాలకు నేను వ్యతిరేకం కాదు, నిర్ణయాలకు మాత్రం మేము అడ్డమా? నిజంగా మీకు ధైర్యం ఉంటే జనరల్ బాడీ సమావేశం పెట్టండి. సార్, నిజంగా ధైర్యం ఉంటే అని చెప్పేసి ఎంత ఓపెన్గా నంబూద్రి సార్ ఛాలెంజ్ విసురుతూ ఉంటే, నిజంగా మీ తరపున అసలు తప్పే లేనప్పుడు పెడితే తప్పేముంది సార్? నాగరాజు సార్ తను అడిగిన ప్రశ్న కరెక్టే కదా. ఆ సమావేశంలో నేను అడిగిన ప్రశ్నలను ఎత్తి చూపండి, సమాధానం సభ్యులకు ఎవరు చెప్పకపోయినా అక్కడే తప్పుగా అంగీకరించి ముక్కు నేలకు వ్రాయాలని కమిటీ ఓ తీర్మానం చేసుకొని ముందుకు రావాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే త్వరలోనే మీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని భావిస్తున్నా. ధన్యవాదాలు. నంబూద్రి, సీనియర్ జర్నలిస్ట్, హనంకొండ, వరంగల్. సో చూసారు కదా, నాగరాజు సార్ రాసినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్కి, ఆ వార్తకి మన నంబూద్రి సార్ ఇచ్చినటువంటి రీకౌంటర్ అనమాట. సో నిజమే కదా సార్, ఏదో మీటింగ్ పెట్టేసి నిజంగా మేమేం తప్పులు చేయలేదు అని చెప్పేసి అని నిరూపిస్తే అప్పుడు అయిపోయేది కదా, గొడవేం ఉండేది కాదు కదా. మరి ఎందుకు డిలే చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో నాకు కూడా ఏమైనా తెలియని విషయాలు ఉంటే, నేను కూడా ఏమైనా తప్పుగా మీ మీద వార్తలు చేస్తుంటే అప్పుడు నేను కూడా అనుకుంటాను, లేదు నేనే తప్పుగా సార్ మీద వార్తలు చేశాను, ప్రెస్ క్లబ్ మీద వార్తలు చేశానని చెప్పేసి నేను కూడా చెప్పాను కదా, నేను చాలా జెన్యూన్ అండి, ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసానని ముందుకు వెళ్తుంటాను. కాబట్టి నేను కూడా ఓపెన్గా సారీ అని చెప్పేసి చెప్పేదాన్ని, ప్రెస్ క్లబ్ మీద చాలా తప్పుడు వార్తలు చేశాను అని చెప్పేసి. సో ఎవరైనా చెప్తారో లేదో, నిజం ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ బట్ స్వప్న ఒప్పుకుంటుంది నేను ఒకవేళ తప్పుడు వార్తలు తీస్తే. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.